ఏమ్మా నువ్వు మా ఓనర్ గారి కోడలవే, కవితలు మానేసి కథలు మొదలెట్టావా? నేను నిజం చెప్తున్నాను, మీరు నమ్మి తీరాలి. గంగాధరం గారి కోడలు నేను. కావాలంటే ఇప్పుడే ఇంటికి ఫోన్ చేసి కనుక్కోండి. నమస్కారం అమ్మా. నమస్కారం. ఇవి నీకు తెలిసేవిటయా? పొద్దున మన ఓనర్ గారి ఇంట్లో చూశాను సార్, అయ్యగారి కోడలు గారట. ఇప్పటికైనా నమ్ముతారా? విధి నా మీద ఎంతగా పగబడుతుంది అనుకోలేదు. మీ కాఫీ కూల్ డ్రింక్స్ ఏమైనా తెప్పించమంటారా? వద్దులేండి. ఈ మధ్యన నేను కొత్త గేయం రాశాను, వినిపిస్తాను వినండి. గేయమా? వినిపించి గాయం చేయండి, తప్పదు కదా. నేను కవిని కానన్నవాణ్ణి కత్తితో పొడుస్తా. నేను కవిని కానన్నవాణ్ణి కత్తితో పొడుస్తా. నేను రచయిత్రిని కానన్నవాణ్ణి రాయెత్తి కొడతా. నేను రచయిత్రిని కానన్నవాణ్ణి రాయెత్తి కొడతా. ఉంది నీ కవిత్వం వింటుంటే నా స్వేదరంధ్రాలన్నిట్లోనూ సూదులు గుచ్చుతున్నంత సంబరంగా ఉంది. నరనరాలన్నిటికీ నిప్పెట్టినంత ఆనందంగా ఉంది. మా మామగారితో చెప్తాను, వచ్చే వారం పత్రికలో ఈ గేయం వేయాలి. అలాగేనమ్మా, రాజే తలుచుకుంటే దెబ్బలకు కొదవా. ఇన్నాళ్ళు ఈ వారపత్రికని నా సొంత పుత్రికలా చూసుకున్నాను. ఇక నుంచి ఈ వారపత్రికని వారపుత్రికలా తయారు చేస్తాను. తప్పుతుందే? ఈ పదార్థం గురించి వంట వార్త వేయాలి. దీని పేరు బంగాళా భౌభౌ. బంగాళా భౌభౌ. కుక్కలాహారమా? కాదండి, వెరైటీకి అలా పేరు పెట్టాను. కాస్త రుచి చూడండి. నేను రుచి చూడాలమ్మా? అలాగేనమ్మా. ఇదిగో కోళ్ళ గారు ఇదేదో తినమంటున్నారు. పత్రిక జాగ్రత్త. స్టేట్ బ్యాంకులో నా బ్యాలెన్స్ 320 రూపాయలు ఉందని నా భార్యతో చెప్పు. తినండి. ఎలా ఉంది? అసలు తాజ్మహల్ ని ఎందుకు కట్టించాను? అశోకుడు ఆడుకోవడానికే కదా. మరి రోనాల్డ్ రేగన్ అలా అంటాడేమిటి? అంటే టిప్పు సుల్తాన్ మాటే నిజం అవుతుందా? ఏమో మరి. మా అమ్మాయి ఝాన్సీ లక్ష్మీబాయిని, మా అబ్బాయి ఎస్వి రంగారావుని అడగాలి. ఇదిగో ఎవరక్కడా? నా ఏనుగుని రిక్షా మీద తీసుకురండి. నేను డాల్ఫిన్ హోటల్లో టిఫిన్ తిని కురుక్షేత్ర యుద్ధానికి వెళ్ళాలి. చూసావా బాబు, నా ఈ వంటకం తింటే ఎంత జ్ఞానం వస్తుందో చూసావా? నువ్వు కూడా కొంచెం తిను. నేనా? నీకేనే చెప్పేది, ఇంకొంచెం పట్రా. ఎప్పుడో ఓవరైపోయింది. తమ రాంగ్ అర్థం చేసుకోకపోతే ఒక క్వశ్చన్. బా పల్లె ఉన్నా డిస్టర్బ్ చేయకుండా వెంటనే చెప్పు. తమరు డైలీ 24 అవర్స్ ఈ వర్క్ లోనే ఉంటారా? అయ్యో ఒకటి లెఫ్టే. ఈట్ చేయండి. సాధ్యమైనంత వరకు ఈ పనిలోనే ఉంటానయ్యా. నీకేమైనా కష్టమా? ఏం లేదు, తమరు ఈటింగ్ ఇలాగే మెయింటైన్ చేస్తే ఈ మంత్ నుంచి పప్స్, ఉప్స్, రైసు ఎక్కువగా బయలు చేయాల్సి వస్తుంది. దట్స్ ఆల్. బా ప్రణవయ్యా, నీకేమిటి ఇబ్బంది? ఏమండి, ఆయన వచ్చారండి. ఎవరు? ఆ వేసనకాయ అమ్మేవాడేనా? అబ్బా, నీకెప్పుడు తిండిగోలే. నేను రాసిన మనిషి లేని గుండె నవల్లో విల్లన్లా నా ఎంట పడ్డాడండి. అబ్బా, నాకెప్పుడు నమిలే గోల, నీకెప్పుడు నవలల గోల. చస్తున్నాను, కాస్త అర్థమయ్యే చెప్పు. పట్టాభి వచ్చాడండి. కళ్యాణ్ నీ తమ్ముడా? తమ్ముడంటే అదే నా పెంపుడు తండ్రి కొడుకు. నన్ను మీరు దత్తతిచ్చిన రామకోటి గారి అబ్బాయి. నువ్వు చెప్పేదానికి రుజువు ఏమిటి? కావాలంటే కానీ పిలవండి, నిజం బయటపడుతుంది. ఇంకా నిద్ర లేవలేదా ఈటింగ్ మిషన్? ఇక్కడే ఉన్నాను రా. నాన్నగారు, వీడు చెప్పేదంత అబద్ధం. వీడొచ్చి డబ్బు మనిషి. ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగిస్తాడు. మీ ఆస్తి కోసం ఈ వేషం వేశాడు, ఈ నాటకాలు రాయుడు. వీడే రామకోటి గారి అబ్బాయి, నేనే చంటబ్బాయి. లేదు నాన్నగారు, వీడే రామకోటి గారి అబ్బాయి, నేనే చంటబ్బాయి. నాన్నగారు, నేను చంటబ్బాయి. వీడి మాటలు నాన్నగారు, నాన్నగారు చంటబ్బాయి. Yes. Come on. Nothing. Just regular practicing. కూర్చోండి. పర్వాలేదండి. ఆ తుపాకీ నిజమైందేనా? తుపాకీ కాదు, పిస్టల్. చూపించరా? వద్దులేండి. మా ముత్తాత గారు బ్రిటిష్ వాళ్ళ దగ్గర పోలీసుగా పనిచేసేవారట. ఓ రోజున తుపాకీ ఇంటికి తెస్తే మా తాతగారు ఏం తోచక తుపాకీ చేతిలోకి తీసుకుని కాలిస్తే వీధిలో వెళ్ళిన దొర ఒకటి చచ్చిపోయాట. దాంతో మా తాతగారిని జైల్లో పెట్టారట. అప్పుడు మా తాతగారిని వద్దు ఫ్లాష్ బ్యాక్ వద్దు. ఆపేసావా? అమ్మాయ్యా, మీరేమిటి ఇలా వచ్చారు? ఇవాళ పొద్దున్నే నేనే చంటబ్బాయినంటూ ఇంకొక అతను వచ్చాడు. ఓహో, ఏమిటి చంటాబాయనంటూ ఇంకొక అతను వచ్చాడా? నిజమే, అతని పేరు పట్టాభి. పట్టాభి అంటే కళ్యాణ్ అన్నయ్యే.
అతను వచ్చాడా? అవును, ఆ ఇద్దరు అన్నదమ్ములు నా ముందే పోటాడుకున్నారు. ఏమిటో అన్నయ్య తిరిగొచ్చాడన్న ఆనందం 2 రోజులు కూడా మిగల్లేదు. ఇప్పుడు ఆ ఇద్దరిలో అన్నయ్య ఎవరన్న ప్రశ్న ఎక్కువ బాధపడుతుంది. నాన్నగారు బాధ చూడలేక మిమ్మల్ని సలహా అడుగుదామని జ్వాలను వెంట పెట్టుకొచ్చాను. డామ్ ఇట్. కేసు మరో మలుపు తిరిగిందన్నమాట. ఇప్పుడు వెల్, ఓ పని చేయండి. మీ నాన్నగారితో వాళ్ళిద్దరినీ విడివిడిగా వాళ్ళ చిన్నతనపు విషయాలు ఏమైనా అడగమానండి. నిజమైన గుర్తులు చెప్పిన వ్యక్తి నిజమైన చంటబ్బాయి. దట్స్ ఆల్. తయారయ్యారా? ఈ చీర ఎక్కడ కొన్నావమ్మా? చాలా బాగుంది. మొన్న చీరల రాజు నవల పబ్లిష్ చేసిన కంపెనీ వాళ్ళు నాకు బహుమతిగా ఇచ్చారు. ఏమిటి, నీ నవల్స్ పబ్లిష్ చేసే పబ్లిషర్ ఉన్నాడా? వాడిని భగవంతుడే కాపాడాలి. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. తయారుగా ఆస్తి కాజేద్దామని మూట ముళ్ళతో దిగినట్టున్నావు. మర్యాదగా బయటికి తెచ్చాయి. నాకేం కర్మమ్మా, ఇది మా ఆయన ఇల్లు. ఇదిగో తివాచి పాడైపోతుంది, కింద దిగా. అబ్బో తివాచి, రోజు నేను దీనికే కాళ్ళు తుడుచుకుంటాను తెలుసా? తుడుచుకుంటావు 2 రోజులు ఆగు. గంజి పెట్టిన నేచర్లాగా నిన్ను పిండి ఎండలో ఆరేస్తాను. ఇదిగో విలన్కి నీ పేరు పెట్టి ఇప్పుడే నవలు రాస్తాను. నేను నిన్ను పాచర్ల ముట్లో కప్పెడతాను. నోర్మి, నువ్వే నోర్మి. నోర్మి మన్నానా? అమ్మా పీస్ పీస్, శాంతి. ఏమిటి లేడీస్ కాటా కుస్తీ పోటీ? సైలెన్స్ ప్లీజ్. నా వర్డ్ వినండి. డోంట్ ఫైట్. ఇంతవరకు లేడీ క్యారెక్టర్ లేని డ్రామాలా నా లైఫ్ హ్యాపీగా సాగిపోయింది. ఇప్పుడు మీరు వచ్చారు, నా పని క్లోజ్. మదర్స్ ఆపండి. ఇప్పుడు కొడకండి. రండి నాన్న. ప్రెస్కి వస్తున్నానమ్మా. ఆ పట్టాభి కూడా భార్యను తీసుకొచ్చినట్టున్నాడు. కింద ఆడవాళ్ళిద్దరూ సిగపట్లు పడుతున్నారు. అసలు ఈ మూకనంతా ఇంట్లోంచి గంటేస్తేనే గాని మనశ్శాంతి ఉండేలా అనిపించడం. ఇందాక పాండురంగన్ కలిసాను నాన్న. ఏమన్నాడు? చంటబ్బాయి చిన్నతనం గురించి ఇద్దరిని కొన్ని ప్రశ్నలేస్తే కొంత లాభం ఉండొచ్చన్నాడు. ప్రశ్నలా అంటే? అంటే అతని అలవాట్లు, ఇష్టాలు. ఇష్టానిష్టాలంటే అతను కాల్చిన చిక్కుడు గింజలు ఎక్కువ ఇష్టంగా తినేవాడని రామకోట ఒకసారి నాతో చెప్పాడు. వెరీ గుడ్, ఇదో మంచి క్లూ. ఇంకా ఏమైనా మనం అడగడానికి వీలుండేవి గుర్తు తెచ్చుకున్నానా? ఇంకా చంటేబ్బాయికి అతని చిన్నతనంలో మీ అమ్మకి తెలియకుండా రామకోటి ద్వారా 2 బొమ్మలు పంపాను. అందులో ఒకటి తెల్ల కుందేలు బొమ్మ, ఇంకొకటి బ్యాటరీతో నడిచే రైలు. అవి నాకు బాగా గుర్తు, ఎందుకంటే నేను మెడ్రాస్ వెళ్ళినప్పుడు వాటిని మూర్ మార్కెట్ లో కొన్నాను. ఫెంటాస్టిక్. ఈ ప్రశ్నలకు ఎవరు సరైన సమాధానం చెప్తే అతనే అన్నే నాన్న. ఏమా నీకు ఈ పాట అంటే ఇష్టమా? నాకు ప్రాణం అనుకో. ఈ పాటకి ఎన్టీ రామారావు ఎంత బాగా డాన్స్ చేశాడో తెలుసా? ఈ పాటకి డాన్స్ చేసింది ఎన్టీ రామారావు కాదు, కమల్ హాసన్. ఎవరో ఒకరులే. పాట వినిపిస్తే పైకి వచ్చాను. కింద ఆవిడుందిగా కందనం నా బొందనం వెర్రిబాబుడు వాగుతూ నా ప్రాణం తీసేస్తోందనుకో. ఈ పాట వినాలంటే ఈ క్యాసెట్ మీ రూమ్ తీసుకెళ్లి వినండి. త్వరగా చంటబ్బాయి మీరేం తేలిపోతే బావును. ఆ ముఠాన్ని బయటికి గింటేసి మనశ్శాంతితో బతకొచ్చు. ఆ రోజు త్వరలోనే వస్తుంది కానీ నువ్వు కాసేపు మాట్లాడకుండా నాకు మనశ్శాంతి కలిగించు. పాటలు విందావా? అవును, నువ్వు నిశ్చల నడికి సాగర సంగమం క్యాసెట్ తీసుకొచ్చావు కదా, ఏదది? ఇదిగో అది పెట్టు. అతను కాల్చిన చిక్కుడు గింజలు ఎక్కువ ఇష్టంగా తినేవాడని రామకోటి ఒకసారి నాతో చెప్పాడు. వెరీ గుడ్, ఇదో మంచి క్లూ. చంటేబ్బాయి అతని చిన్నతనంలో మీ అమ్మకి తెలియకుండా రామకోటి ద్వారా 2 బొమ్మలు పంపాను. అందులో ఒకటి తెల్ల కుందేలు బొమ్మ, ఇంకొకటి బ్యాటరీతో నడిచే రైలు. అవి నాకు బాగా గుర్తు, ఎందుకంటే నేను మెడ్రాస్ వెళ్ళినప్పుడు వాటిని మూర్ మార్కెట్లో కొన్నాను. నేను అడిగే కొన్ని ప్రశ్నలకి నువ్వు జవాబులు చెప్పాలి. ఇంకా మీ పరీక్షలు పూర్తి కాలేదా డాడీ? అఫ్కోర్స్ అడగండి, నాకేమిటి భయం? నిజమైన చంటబ్బాయి నేనే కదా. నీకు చిన్నతనంలో నేను ఒకసారి బొమ్మలు పంపించాను, అవేమిటో గుర్తున్నాయా? గుర్తులేకండి డాడీ. ఒకటేమో తెల్లగుందేలు బొమ్మను పంపించారు, ఇంకోటేమో బ్యాటరీ రైలు బొమ్మను పంపించారు. బ్యాటరీ రైలు బొమ్మ పాడైపోయింది అనుకోండి, కానీ తెల్లగుందేలు బొమ్మను మాత్రం భద్రంగా మీ గుర్తుగా దాచుకున్నాను. సరే, చిన్నప్పుడు నువ్వు ఇష్టంగా ఏం తినేవాడివి? వంకాయ కూర, ఇంకా కోడి, పకోడి. నాకు ఇష్టం లేదంటూ ఏం లేదు డాడీ. అది కాదు, అన్నిటికంటే ఎక్కువ ఇష్టంగా. అన్నిటికంటే అంటే చిక్కుడు కిందని కాల్చు తినేవాడిని. నేను చంటేబ్బాయికి చిన్నతనంలో రామకోడి ద్వారా 2 బొమ్మలు పంపించాను, అవేమిటో గుర్తున్నాయా? గుర్తున్నాయి నాన్నగారు. ఏమిటి? ఒకటి తెల్ల కుందేలు బొమ్మ, 2 బ్యాటరీతో నడిచే రైలు బొమ్మ. నువ్వు చిన్నతనంలో ఇష్టంగా ఏమేం తినేవాడివో గుర్తుందా? స్వీట్స్, ఇంకా చాక్లెట్స్, బిస్కెట్స్. ఇంకా గుర్తు తెచ్చుకో. కాల్చిన చిక్కుడు గింజల్ని అన్నిటికంటే ఇష్టంగా తినేవాడిని. అయితే నువ్వు వెళ్ళొచ్చు. నువ్వు నాన్నగారి మాటలో టేప్ లో విని చెప్పావు కదా, నిజం చెప్పు. నువ్వు రాత్రి నిచ్చెల గది దగ్గర తచ్చారుతూ ఉంటే ఎందుకు అనుకున్నాను. అక్కడ దొంగ విధవలా నిలబడి వాళ్ళ మాటలు విని ఇప్పుడు చెప్పావన్నమాట. ఇద్దరూ ఒకే రకమైన జవాబులు చెప్పారంటే కేసు రాను రాను బాగా కాంప్లికేట్ అవుతుందన్నమాట. వెల్, ఇప్పుడు ఈ విషయంలో మీరెలా ఫీల్ అవుతున్నారు?
ఆ కళ్యాణ్ పట్టాభిని మంచి మాటల్లో పెట్టి విషయం గ్రహించి ఆ జవాబులే తను చెప్పాడేమో నా అనుమానం. పట్టాభిని కూడా మనం అదే విధంగా అనుమానించవచ్చు కదా. కూర్చోండి. ఏమైనా ఇద్దర్లో చంటబ్బాయి నిజంగా ఎవరైనది తేలాలంటే మనం ఇంకో ఉపాయం ఆలోచించాల్సిందే. పోనీ బొమ్మ బరుసా కదా గురుజీ? వేద్దాం. వేసి నీ గుండు పగులుతుందో లేదో చూద్దాం. ఇడియట్. ఆ ఇద్దరి మధ్య వాళ్ళిద్దరు భార్యల మధ్య ఒక క్షణం పడ్డం లేదు. ఇల్లంతా ఒక కురుక్షేత్రంలా తయారైంది. మా నాన్నగారు బాధ తగ్గకపోగా మరింత పెరిగింది. అసలు చంటబ్బాయి ఎవరన్నది మీరు కాస్త త్వరగా కనుక్కొని చెప్పండి. ఫెంటాస్టిక్ ఐడియా. కళ్యాణ్ రక్తాన్ని పట్టాభి రక్తాన్ని పరీక్ష చేయండి. దాంతో చంటబ్బాయి ఎవరో దొంగబ్బాయి ఎవరో తేలిపోతుంది. తండ్రి బ్లడ్ గ్రూప్ పిల్లలకు ఉండి తీరాలని రూల్ లేదు. అయినా రక్త పరీక్ష చేసి చూస్తాను. ప్రస్తుతానికి దుంచు, పన్నయ్యకి ఇంకొంత ఇస్తాను. నా రక్తం గంగాధరం గారి రక్తం ఒకటే అవ్వాలి. ఆయనది ఓ పాజిటివ్ నాకు. అవును. ఏమిటో రక్తం ఇవ్వాలంటే భయంగా ఉంది. రక్తదానం చేయడానికి ఒప్పుకొని అలా అరుస్తారే? రక్తం ఇవ్వడం మీకు అలవాటు అన్నారు. ఇలా అరవడం కూడా అలవాటేనండి. మరపురాని బాధ కన్నా మధురమే లేదో అన్నారు కదండి, అదండి. చేతి వెళ్ళని ఇలా మూసి వదులుతూ ఉండండి. ఇద్దరి బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్. అవును నాన్న, ఈ పరీక్షలోనైనా తెలుస్తుంది అనుకుంటే అది లాభం లేకపోయింది. ఆ ఇద్దరు రక్తం మీ రక్తం ఒకటి కావడం చాలా ఆశ్చర్యంగా ఉంది నాన్న. నీ హడావుడు చూస్తుంటే ఆ ఇద్దరిలో అసలు మనిషి ఎవరో తేల్చేసి తొందరగా అన్నయ్య అని పిలవాలని ఉబలాట పడుతున్నట్టున్నావే. ఆ ఆరాటం మీకు మాత్రం లేదా నాన్న? ఈ విషయంలో ఇన్ని సమస్యలు వస్తాయనుకోలేదమ్మా. ఇప్పటికైనా ఈ చంటబ్బాయి రాక ఇంతటితో ఆగుతుందో, లేక రేపు ఇంకెవడైనా నాన్న అని పిలుస్తూ దిగుతాడో. కొత్త చంటబ్బాయి ఏమో చూడమ్మా. రంగమ్మా, ఫోన్ తీసుకురా. నిశ్చలయ్యా, ఏమైందమ్మా? డాక్టర్ గారు, నా బిడ్డను కాపాడమ్మా. ఒక్కగా నాకు బిడ్డ. లేమ్మా, నీ బిడ్డకేం పర్వాలేదు, నువ్వు ఊరుకో. సిస్టర్, ఏమో డాక్టర్, బాడీ నీల రంగులోకి మారుతోంది. మనం ఎక్కించిన బ్లేడ్ ఇదే డాక్టర్. Damn it. మన హాస్పిటల్ ఇంత పొరపాటు జరగదా? దీంట్లో ఉన్న రక్తం ఓ పాజిటివ్ కాదు, వెరీ గుడ్. ఏమండి డాక్టర్ గారు? మీరు బాధపడకండి. సిస్టర్, గెట్ ద మ్యానిటోల్ రెడీ. గెట్. కాలయముడు కిను కవహించిన ఆ క్షణం తన కిం కరులని పుణ్యము వృత్తి ఆఫీసుకే పం పాడు పాడు యముడు. చూడండమ్మా, ఒక వాక్యాన్ని వరుసగా రాయకుండా దాన్ని తెగ్గొట్టి చిత్రవత్ చేసి ఒకదాని కింద ఒకటి రాస్తే దాన్ని కవిత అనరు. కవిత అనకపోతే ఏమంటారు? ఏమోనమ్మా, మీరు కనిపెట్టిన ఈ కొత్త సాహితీ ప్రక్రియకు ఇంకా ఎవరు ఏ పేరు పెట్టలేదు. అయితే ఆ పేరు నేనే పెడతాను. ఆ? కవిత కాకపోతే తవిక. తవిక? అవును, కవితను తిరిగేశాను. తిరగేశారా? అద్భుతం. కవిత్వాన్ని తిరగేసిన మీకు పేర్లు తిరగడం లెక్క. ఇది వినండి, ఇంకో తవిక. నోటికి మాట, నెత్తికి రీట, కాళ్ళకి బాట, నాకిష్టం సపోటా. నీకు నాకు టాటా, తొందరగా పో ఈ పూట. ఏమిటన్నారు? ఏం లేదు, మీ పేరు వాగ్దేవి కదా. వాగ్దేవి అంటే సరస్వతి. సరిగ్గా మీకు మీ వాళ్ళు ఆ పేరు ఎలా పెట్టగలిగారా? అదే వాళ్ళ గొప్పతనం. అర్రే, ఈ వారం ఈ తవికలు వేయండి. వేస్తానమ్మా, అలాగే వేస్తాను. కిందటి వారం వేసిన నా కవితను మెచ్చుకుంటూ నాకు ఫ్యాన్ మెయిల్ ఏదైనా వచ్చిందండి? వచ్చిందమ్మా. ఫ్యాన్ మెయిల్ కాదు, తుఫాన్ మెయిల్ వచ్చిందమ్మా. మిమ్మల్ని మెచ్చుకుంటూ కాదు, మరో విధంగా రాశారు. మాకు కూడా ఇలాంటివి మళ్ళీ వేస్తే మద్దతు చేస్తామని ఎంతో మంది రాశారు. అంటే వాళ్ళకి అంత బాగా నచ్చాయన్నమాట నా రచనలు.